ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మరి ఒకసారి మరి యొక్క దినము శుక్రవారము, ఈ దినాన్ని ప్రభు సన్నిధానములో ఈ రీతిగా కూడుకుంటానికి ప్రభు మనకిచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిందాము. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. మనము అంచె దినములలో ఉన్న మనము అనేకమైనటువంటి ప్రమాదకరమైన, బాధకరమైన లేక దుఃఖకరమైన పరిస్థితులు వెంబడిస్తున్నటువంటి దినాలు, అధికముగా ఎక్కువ మానవునికి కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులు మనకి ఆవరించినప్పటికీ, మన పక్షమున ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. మన పక్షముగా ఉన్నవాడు యుద్ధశూరుడు. మన పక్షముగా ఉన్నవాడు తన బాహుబలము చేత ఆదుకుని సహాయము చేసే దేవుడు గనుక మన పక్షముగా ఆయన ఉంటే అన్ని జయాలు, విజయాలు కలుగుతాయి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. మానవునికి లోకములో కలుగుతున్నటువంటివి ఎక్కువగా భక్తిగా జీవించినప్పుడు మరి ఎక్కువగా వస్తాయి. మన భక్తిని పాడు చేయడానికి, భక్తిలో ఎదగనవ్వకుండా చేయడానికి, మన భక్తిని పతనము చేయడానికి కూడా శోధనలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అనేక విధములైనటువంటి ఇబ్బందులు కూడా, అవి కష్టతరమైనవి. మన విశ్వాసాన్ని బలహీనపరచటానికి, కృంగ చేయడానికి అవి వస్తూ ఉంటాయి. అయితే మనము వాటిని గమనించి మెలకువ కలిగి ఉండి మనము వాటిని జయించటానికి, వాటితో పోరాడటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలను మనం ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలు చాలా శ్రేష్టమైనవి. అవి ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ప్రభు మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనము వాటిని కలిగి ఉండి యేసు నామములో వాటిని ఉపయోగించాలి. అవి బలము కలిగిన ఆయుధాలుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలలో కొన్ని శ్రేష్టమైనటువంటి ఆయుధాలు మనం ఉపయోగించాలి. భక్తులు ఏ ఆయుధాలు ఉపయోగించారో ఆ ఆయుధాలు మనం గమనించాలి. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు జయం పొందుకొనడానికి? అనేకమైన వాటిలో విజయాలు పొందుకున్నారు. సింహన్నోళ్లను ముయించారు, అగ్ని బాణములను చల్లార్చారు. అనేకమైన శోధనలు, బంధకాలు, చెరసాలలో బంధకాలు, ఏ బంధకాలు ఉన్నప్పటికీ బంధకాల నుండి విడుదల, అగ్ని బాణముల నుండి అగ్ని శక తగలకుండా ఇంత అద్భుతాలు జరిగించిన దేవుడు, సింహాలనే నోళ్లను మూయించిన దేవుడు, ఎర్ర సముద్రము మీద లేక ఎర్ర సముద్రముల మధ్యలో తన ప్రజలైన వారిని నడిపించటానికి ఎర్ర సముద్రముని చీల్చి నడిపించినవాడు. ప్రియులారా,
శత్రు సమూహము చేతిలో పడకుండా, పతనమైపోకుండా, దుష్టుడు వెనకాల పడి బయలుదేరి నాశనం చేయాలని దుష్టుడైన శత్రు సమూహమైన, సాతాను సమూహమైన, సాతానుడు అనేక మంది మనుష్యులను వాడుకుని ఎన్ని ప్రయత్నాలు చేసి పతనం చేయాలనుకున్న శత్రువు చేతిలో పడకుండా, శత్రు సమూహము తన బిడలైన వారి మీద పడకుండా ఆయనే కాపాడుతూ ఉంటాడు. ఆయనే తోడుగా ఉంటాడు. ఆయనే ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన బలవంతుడు. ఆయన మనతో సదాకాలము కూడా ఉండే దేవుడు. కనుక తన బిడ్డలకు కూడా ఆయన ఉండి నడిచే దేవుడు, నడిపించే దేవుడు, బలాఢ్యుడు, బలమైన దేవుడు. కనుక తన బిడ్డలైన వారికి ఎప్పుడూ తోడుగానే దేవుడు ఉంటాడు. చరిత్రలో మనం చూస్తే, మన పితరుల కాలములో మనం చూస్తే, ఇశ్రాయేలు కాలము నుండి చూస్తే, ప్రియులరా, దేవుడు తన సంఘాన్ని, తన బిడ్డలైన వారిని, ప్రత్యేకపరుచుకున్న వారిని, ప్రత్యేక జనము, ఏర్పాటు చేయబడిన ప్రజలని, తనకు సొత్తైన ప్రజలని దేవుడు తన ప్రజలైన వారికి దేవుడుగానే ఉండి, తండ్రిగా ఉండి, ఆయన తోడుగా ఉండి, ఏ శత్రు సమూహాలు బయలుదేరిన, ఏ శత్రు సమూహాలు ఆవరించిన, కీడు చేయాలని, నాశనం చేయాలని ఎన్ని వారు ప్రయత్నాలు చేసి ఆలోచించిన, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు, ఇశ్రాయేలు దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉండి నడిపించిన వాడు, శత్రువుల మీద విజయాలు కలిగించిన దేవుడు, శత్రువులు నిర్మూలన చేసిన దేవుడు. ఈ రోజులో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి జయాన్ని కలగ చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అలాంటి దేవుడు ఇశ్రాయేలులకి ఇచ్చిన ఆయుధాలలో వేరు, ఏమి చేయమన్నాడో వారికి చెప్పిన సంగతులను బట్టి నడిచారు, జయాలు పొందుకున్నారు. కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే వారికి నష్టాలు కలిగాయి, అపజయాలు కలిగాయి. ఎప్పుడో ఇంత అపజయం కలిగి నష్టాలు కలగలేదు, ఇంతమంది కూలిపోయారు, ఇంతమంది నాశనం అయిపోయారని కూడా భయపడి దేవునికి మొరపెట్టినప్పుడు కూడా పతనానికి గల కారణము, అపజయానికి గల కారణము దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చాడు. కనుక దేవుని మాట, దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేసినప్పుడు జయమే కలిగింది. ఈరోజుని దేవుని మాటను తీసుకుని దేవుని యొక్క పక్షంగా మనము నిలబడి దేవుని మహిమార్థంగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని యొక్క మాటల కంటే, దేవుని యొక్క పద్ధతుల కంటే, దేవుని యొక్క జీవ మార్గములు కొనసాగుతున్న ఆత్మీయ జీవిత యాత్రలో నడవలసిన విధానము, మనకు ఉండవలసినటువంటి లక్షణాలు, మనకు ఉండవలసిన, ధరించుకోవలసినటువంటి ఆయుధాలు, అవన్నీ మనము కలిగి ఉంటే మనము జయాన్ని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన లేఖన 10వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకున్నట్లయితే, మొదటి నుండి చూసుకుంటే తర్వాత మీరు చదువుకోండి, బాగా అర్థమవుతుంది.
కనుకైన శరీర సంబంధమైన విషయాలను గురించి చెప్పుకుంటూ మేము శరీర సంబంధమైన జీవితాలు కాదు, మా పోరాటం వేరు, మా యుద్ధం వేరు, మా యుద్ధము మా పోరాటము శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధం. యుద్ధ రంగంలో ఉన్నాము గనుక యుద్ధంలో సైనికుల వలె మనము ధైర్యముతో విశ్వాసముతో ప్రియులరా వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళే సైనికుని వలె క్రైస్తవుడు ముందుకి కొనసాగాలి. ఎలాగుండాలి? పౌలు గారు చెప్తున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత బలము కలవై ఉన్నవి. కనుక మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలి కలిగినంత బలము కలిగి ఉన్నాయి అని పౌలు చెప్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము పోరాడుతున్నది, మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆధ్యాత్మికముగా ఆత్మ సంబంధముగా పోరాడాలి. మా ఆయుధాలు ఉన్నాయి, శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. గనుక ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలి కలిగినంత బలము కలిగి ఉన్నాయి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలి కలిగిన అంత బలము కలవై ఉన్నవి. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. దేవుని ఎదుట దుర్గములైన పడద్రోజాలి కలిగినంత బలము కలిగి ఉన్నాయి. అంత బలమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నామని అంటాడు. ఏంటి ఆయుధాలు అని అంటే, ప్రార్థన అనే ఆయుధము. ప్రియులరా, ప్రార్థన ఉండాలి క్రైస్తవుని జీవితంలో. ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. విశ్వాసముతో కూడిన ప్రార్థన మనలో ఉండాలి. ఆసక్తికరమైన ప్రార్థన ఉండాలి. అంటే మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఎలాంటి ప్రార్థనలు మనకున్నాయి? మన ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన జరుగుతుందా? విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన కొనసాగుతుందా? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన, ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉండాలి. ప్రార్థనలో ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుని సన్నిధి నుండి జవాబు పొందుకున్నంతగా గొప్ప విశ్వాసముతో ఎదురు చూసి కనిపెట్టి దేవుని సన్నిధి నుండి వచ్చే సహాయమును పొందుకునే వరకు విజ్ఞాపన చేయాలి, లేక ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా అమూల్యమైన ఆయుధం, బలమైనది. యేసయ్య అంటాడు, ప్రార్థన చేయడానికి మీరు విసుక్కోవద్దు, విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి. యేసయ్య ఉపవాస ప్రార్థన 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి తండ్రి దగ్గర బలాన్ని పొందుకున్నాడు. అపవాదిని జయించటానికి తగిన శక్తిని పొందుకున్నాడు. ప్రార్థనతో ప్రారంభించాడు ఆయన. 40 దినాలు ప్రార్థన అనుభవంతో
సేవ, తండ్రి యొక్క చిత్తానుసారమైన సేవను లేక భూమి మీద తండ్రి చిత్తం జరిగించటానికి ఆయన పని ప్రారంభించటానికి ఉపవాస ప్రార్థనతో ప్రారంభించాడు. అపవాదిని శోధించిన జయించటానికి శక్తిమంతుడయ్యా. ఆయన పరిశుద్ధాత్మ పూరుడై పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు కొనుకోబడ్డాడు. అనుభవం చూడండి, అరణ్యం అనుభవం. అరణ్యం ఏమైనా నెమ్మది ఉంటుందా? అరణ్యములో ఏమైనా సుఖం ఉంటుందా? అన్నీ ప్రమాదకరమైన స్థలం. గనికినే ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడే అరణ్య అనుభవంలోనికి ఆయన వెళ్ళాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనతో అపవాదిని జయించి, శోధన జయించి, అపవాది నోరుని ముయించి లోకములో పని ప్రారంభించాడు ప్రభు అయిన యేసయ్య. ఎక్కడికి వెళ్ళినా జయము, ఎక్కడికి వెళ్ళిన దురాత్మలు పోవడం, ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు కలగటము, ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పిన ఆయన మాటకి అనేక మంది ఆకర్షించబడి ఆ ప్రేమ సందేశం, ఆయనలో వచ్చినటువంటి మాట మాధుర్యము ప్రజలలో అనేక మంది ఆయనని వెంబడించటానికి వీలు కలిగింది. ప్రియులరా, మాట, ఆయన కార్యాలు, క్రియలు, ఆయన జీవిత విధానం గొప్పది. గనుక ప్రతిదినము కూడా ప్రార్థన చేసి పెందలెక్కడనే ఆయనకి కొండ మీద ఆ రాళ్ల మధ్యని చీకటి ఉంటుండగానే ప్రతిదినము కూడా ప్రార్థన అనుభవం ఆయనకి ఉండేది. ప్రార్థన ఎంత అవసరమో, గనుక ప్రార్థన చేసేవారు శక్తిమంతులుగా మార్చబడతారు. ప్రార్థన ద్వారానే విజయాలు కలుగుతాయి. కనుక క్రైస్తవ జీవితంలో ప్రార్థన కావాలి. ఆయుధాలలో మొట్టమొదటిది ప్రార్థన. పేతురు, హేరోదు రాజు పేతురును కూడా పట్టుకుని ఆయనను బంధించండి అని చెప్పాడు. అంతకుముందు యాకోబును పట్టుకున్నారు. మీరు అపోస్తుల కార్యములో 12వ అధ్యాయములో మీరు చదువుకుంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము పై వాక్యం నుండి చదివితే, అక్కడ ముందుగా ఖడ్గము చేత చంపబడిన వారు ఎవరున్నారు? యాకోబు. ఈయన ఎలాగా కూడా చంపేశాం గనుక పేతురును కూడా పట్టుకోండి అని హేరోదు అన్నారు. పేతురును పట్టుకొని బంధించి ఒక చెరసాల్లో వేసి బంధించారు. ఆయన బంధకాల్లో ఉన్నాడు. ఆయనను కూడా ఉదయ కాలములో చంపేస్తారు గనుక ఆ మరణపు స్థితిలో ఉన్నాడు. ఆయన బంధకాలలో ఉన్నాడు. తెల్లారుజామున ఉదయాన్నే ఆయనని ఖడ్గపాలవుతాడు. గనుక ఈ పరిస్థితుల్లో, ఈ బంధకాల్లో, ఈ మరణపు పరిస్థితుల్లో ఆయనకి విడుదల ఎలాగా? విడుదల ఎలాగా అంటే, సంఘ బిడ్డలు ఆత్మీయమైన బిడ్డలు గనుక, ప్రార్థన చేయగలిగిన వారు గనుక, ప్రార్థించే సంఘము పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ అనుభవముతో ఆసక్తికరంగా ప్రార్థించే బిడ్డలు, సంఘమంతా ఆసక్తిగా ప్రార్థన చేసే సంఘం.
నాన్నగారు మరి మేము పుట్టకముందు వారు క్రైస్తవ బిడ్డలు కాదు, కానీ అన్యజనులు. వారు నాన్నగారు మరి ఆయన జబ్ చేసి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఏం చేశారంటే, నన్ను యేసుప్రభు గుడికి తీసుకెళ్ళండి అని ఆయన అంటే ఉప్పరతట్లో కూర్చోబెట్టి మోసుకుని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టారు. ఆ దినాల్లో వారు అన్నదమ్ములు ఏం చేశారంటే ఉప్పరతట్లో కూర్చోబెట్టి కావిడి ఆ ఉప్పరతట్లో కూర్చోబెట్టి మోసుకెళ్ళారట. దేవుని మందిరములో ఆయనని పెట్టి ఆ దైవజనుడికి చెప్పినప్పుడు, వ్యాధి ఈ మరణపు లోయలో ఉన్నప్పుడు, ఇది పరిస్థితి, ఇన్నాళ్ళ నుంచి ఈయన మంచం పెట్టాడు గనుక మరణపు లోయలో ఉన్నాడు అని దైవజనుడికి చెప్పినప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పి, దేవుడెవరో మనమెవరో, మన జీవితం ఏంటి అని దేవుని గురించి, మనం ఎందుకు యేసును నమ్మాలి, సాతానంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మనుషులమైన మనము మన జీవితం ఏంటి క్లియర్గా ఆయనకి బోధించి ఆ వాక్యంతో నడిపిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు తనకి విశ్వాసము కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే, దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క శక్తి వచ్చి తాకి ఒక్క క్షణములోనే నిలవలేనివాడు, నడవలేనివాడు అతడు పైకి లేచి గొంతులు వేయడం ప్రారంభించిన దినాలు. మేము పుట్టలేదు, వారు చెప్పిన సాక్ష్యం. ఆ రీతిగా ప్రభువులోనికి వెళ్ళారు, ప్రభువాక్యాన్ని విన్నారు, బాగా తెలుసుకున్నారు. వారు ప్రభుని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందారు. ఆ దినాలలో ప్రార్థనలు చేస్తుంటే, సంఘము ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన కార్యాలు సంఘములో జరుగుతూ ఉండేవి. అప్పటికప్పుడే వెంటనే కార్యాలు జరుగుతూ ఉండేవి అని వారు ఎన్నో సాక్ష్యాలు మాకు చెప్తూ ఉండేవారు. సంఘము ఇంత విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే సంఘమంతా ఏదో ప్రమాదము జరిగిపోయింది, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిపోయింది అన్నట్టుగా వీళ్ళరా బయట వారికి ఎలాగనిపించిందంటే, ఏంటి కేకలు, ఏంటి ఏడుపు, ఏంటి గోల అన్నట్టు వారికి అనిపించేది. ఇంత శబ్దంతో, ఇంత ఆసక్తితో ప్రార్థన చేసే దినాలు, దేవుని ఆత్మ కార్యాలు సంఘములో జరిగే ప్రార్థన ఉండే స్థలము, ప్రార్థన ఉండే సంఘములో ఇంత విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంటే, పరిశుద్ధాత్మ చేత నింపుదల నడిపింపు జరుగుతూ ఉంటుంటే, అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే, ఎంతమంది జీవితాలలో స్వస్థత కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మాట్లాడడం, ఇన్ని అనుభవాలు పొందుకుంటూ ఉన్నారు. హృదయాలు మండుతూ ఉన్నాయి. అందుకు వారు చదువు లేకపోయినా ఆనాడు చెప్పబడినటువంటి వాక్యాలు హృదయాలలో ఉండిపోయి ప్రజలకు చెప్పేవారు. చదువు లేని వారు చెబుతున్నారంటే దైవజనుడు ఆత్మపూరుడై ఆ వాక్యాలు హృదయాలలో, హృదయ క్షేత్రములు గుచ్చబడిపోయి ఉన్నాయి కనుక హృదయములో ఏది నింపబడతాదో నోరు అదే మాట్లాడుతారు. కనుక వారు అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించారు. చదువు లేకపోయినా ప్రార్థన చేస్తుంటే ఇమ్మీడియట్గా అక్కడికక్కడ స్వస్థత కలుగుతుంది. వీరి కాలములోని ఇంత అద్భుతంగా ఉంటే పేతురు ఉన్న కాలములో సంఘం ఇంకెలాగుంటుంది అని ఆలోచన చేశాను. పేతురు గారు అభిషక్తుడు, అపోస్తులుడు. పేతురు గారు సంఘమును కట్టినప్పుడు ఆ సంఘ బిడ్డలు ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే,
పేతురునేమో ఆ చెరసాలలో బంధించినప్పుడు చదవండి 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంటే పరలోకములో ఉన్న తండ్రి తన దూతను పంపించి చెరసాలలో ఉన్న బంధకాలలో ఉన్న పేతురు దగ్గరికి దేవదూతని దేవుడు పంపించాడు. అర్ధరాత్రి సమయం. ఆ రాత్రి సమయంలో కాపలా వాళ్ళు అక్కడ కాయుచి ఉంటుండగా చెరసాలలోకి ఆ వెలుగు వెలగానే సంఖ్యలన్నీ ఊడిపోయాయి. పేతురు గారిని దేవదూత నడిపిస్తుంది బయటికి. బంధకముల నుండి విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు. తన సంఘానికి దేవుడు అప్పగించాడు. ఏం ప్రార్థన ఇది! బంధకాల నుండి విడిపించటానికి, శర నుండి విడిపించటానికి ఇంత అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటుంటే ప్రియులరా, ప్రార్థన ఆయుధం, ప్రార్థన శక్తి. ఆ సంఘము ఎలాంటి సంఘము ఆలోచన చేయాలి? ఆ సంఘము చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, ఆత్మపూరులై పరిశుద్ధాత్మ చేత మండుచున్న హృదయాలు గనుక అత్యాశక్తి ప్రార్థన చేయడానికి. అత్యాశక్తి ఎలాగొచ్చింది అనంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఆత్మీయులు వీళ్ళు బలవంతులు, బలమైన ప్రార్థన చేస్తారు. ఈరోజు ప్రార్థనలు ఎలాగున్నాయి? ఈరోజు ఈ యుద్ధ రంగములో మనము ఎలాగ చేస్తున్నాం యుద్ధం? మన యుద్ధం శరీర సంబంధులతో కాదు, దురాత్మ సమూహముతో, అంధకార సంబంధమగు లోకనాథులతో మనము పోరాడుచున్నాము. ఎఫెసీ పత్రికలు అంటాడు 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. అమ్మా, ఏముండాలట? దేవుని యందు బలవంతులై ఉండాలి. ఉందా బలం? చెప్పాలి, ఉందా బలం? ఈరోజు సంఘాలలో బలం ఉందా? ఈరోజు విశ్వాసుల బలం ఉందా? ఈరోజు అనేక మంది కొందరు సేవకులలో బలం ఉందా? ఏ బలం? ఏ బలాన్ని బట్టి నడుచుకుంటున్నారు? ఎలాంటి బలం ఉండాలి? ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ బలముతో నడిపించబడాలి. బలం ఎలాగొస్తుంది? క్రైస్తవునికి బలం ఎలాగొస్తుంది? మళ్ళా చదువు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకి సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది తంత్రాలు ఇప్పటికే లోకములు ఆవరించున్నాయి, అనేక మందిని వాడుకుంటున్నాయి. దురాత్మ సమూహము ప్రజలను వాడుకుంటున్నాయి. క్రైస్తవ సంఘాల మీదకి లేక ఇదిగో అనేకమైన పోరాటాలు ప్రియులరై అన్నీ జరుగుతున్నాయంటే కారణం ఇది యుద్ధ రంగము. సమయం కొంచెమేనని వాడికి తెలుసు కనుక తండ్రి తన చిత్తమును నెరవేర్చే ప్రతి ఒక్క లేఖ నెరవేర్పు జరుగుతుంది. కాలము సమీపముగా ఉంది. రారాజ్యాని యేసు వస్తున్నాడు. కాలం బహుగా కొంచెముగా ఉంది. ఈ తక్కువ సమయంలోనే అనేక మంది ప్రజలను నిత్యమైన సజీవుడైన దేవునిని తెలుసుకునేవ్వకుండా వెంబడించకుండా
సంఘాలని పాడు చేసి, విశ్వాసాలని పాడు చేసి, భక్తిని పాడు చేసి, ఇప్పటికే బలహీనలు చేసి నామకార్థ ప్రజలుగా వాడు చేస్తూనే ఉన్నాడు. మీరు మెలకువగా ఉండాలి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె మీ మధ్యకు వస్తున్నాడు, అపవాదికి చోటివ్వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాదికి చోటు ఇవ్వద్దు. మీరు మెలకువ కలిగి ఉండాలి. అనుదినము వాక్యము బలముతో నింపబడాలి. ఏముండాలమ్మా? ఏముండాలండి? వాక్యము ఎంత ఎక్కువగా చదివితే, వాక్యము ఎంత ఎక్కువగా వింటే అంత విశ్వాస బలము కలిగి ఉంటాం, అంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం, అంత బలము నీలోనికి ప్రవేశిస్తుంది. ఒకటి ప్రార్థన ఆయుధము, రెండవది దేవుని వాక్యమనే ఆయుధం, వాక్యమనే ఖడ్గము. వాక్యాన్ని ధరించుకోవాలి. వాక్య బలముతో, వాక్య జ్ఞానముతో మనం నింపబడాలి. లోకములో ఎంతోమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యవాక్యాన్ని వారు అబద్ధంగా చెబుతూ ఉన్నారు, కల్పితమని చెబుతూ ఉన్నారు. అలాంటి నోళ్లను మొయ్యించటానికి క్రైస్తవ సంఘాలు, విశ్వాసులైన బిడ్డలు ఏం చేయాలంటే సాధనము కలిగి ఉండాలి, వాక్య జ్ఞానము కలిగి ఉండాలి, వాక్య బలాన్ని ధరించుకోవాలి. ప్రతి లేఖనము స్పష్టంగా మనము గ్రహించి, మనం తెలుసుకుని సాధనంగా మనము వాడబడాలి. బలమైన సాధనాలుగా ఉండాలి. వాక్యాన్ని వివరించి చెప్పగలిగినటువంటి సాధనం కలిగి ఉండాలి. గనుక వంకరి మాటలు, వంకరి జనము వంకరి మాటలు మాట్లాడుతున్నప్పుడు సూటైన సమాధానముతో చెప్పగలిగినటువంటి సత్తా కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉండాలి. చేత కాని వారుగా ఉంటే ఈ దినాలు కుదరదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారితో సహితమో మోసపరచటానికి సాతానుడు ప్లాన్ వేస్తున్నాడు. ఏర్పరచబడిన వారితో సహితము, ఏర్పరచబడిన వారితో సహితము కూడా నాశనం చేస్తాడు. గనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా విశ్వాసం అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. విశ్వాసము చేత వాక్యమనే ఖడ్గము ధరించుకోవాలి. విశ్వాసమనే ఆయుధము కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారంట భక్తులు. రాజ్యములను జయించారు. అనేకమైనటువంటి వాటిని అనగదొక్కారు. విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించారు. విశ్వాసము ద్వారా భక్తులు ఏం చేశారో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే విశ్వాస జాబితా అక్కడ కనబడుతుంది. విశ్వాస జాబితా, విశ్వాస హీరులు విశ్వాసముతో ఎలాగా పోరాడారో, శ్వాసముతో ఎలాగ గెలిచారో. ప్రభు పక్షముగా మనము శ్వాసము కలిగి ఉండాలి. శ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. శ్వాసమే కలిగి ఉండాలి. సరైన శ్వాసం లేకపోతే, దేవుని బిడలకు సరైన విశ్వాసం లేకపోతే, ఏమండి, దుర్బోధలకి లోబడి వంకరి జనము వంకరి మాటలకి లోబడిపోయి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాగ ఎంతోమందిని చేయాలని సాతానుడు తిరుగులాడుతూ ఉన్నాడు, తిరుగుతున్నాడు.
అనేక మందిని వాడుకుంటున్నాడు, అనేక మందిని పట్టుకున్నాడు, అనేక మందిని వాడుకుంటూనే ఉన్నాడు ప్రక్క నుంచి. సాతాను తంత్రములను ఎరిగిన వారము కామమేమో అని మెలకువగా ఉండి అపవాది తంత్రములను ఎదిరించటానికి, అనగద్రొక్కడానికి దేవుని వలన శక్తి కలిగి ఉన్నాం అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవునామనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసము. రెండవది, అపొస్తలుల కార్యములో 16వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, పౌలు శీల వారు బంధకాల్లో ఉంటారు. వారు సువార్తను ప్రకటించినప్పుడు జన సమూహము దొమ్మిగా వచ్చి వారిని బహుగా బాధించి చిత్రహింసలు చేసి వారిని కొట్టినప్పుడు వారి శరీరం నుండి రక్తం ప్రవహించింది, ఎముకలు విరగొట్టారు, బహుగా బాధ పెట్టి బరబరా లాక్కుని వెళ్ళి జైల్లో పాడేశారు. జైల్లో వారు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తూ అర్ధరాత్రి వరకు వారు పాడుచు, ఏమంటే పాటలు పాడుచు ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడుచు ప్రార్థన చేయొచ్చు. ఏ పరిస్థితుల్లో? బంధకాలలో. ఏ పరిస్థితులలో? ఓ పక్కన రక్తాలు కారుతున్నా, ఎముకలు విరగొట్టిన, శరీరం అంతా గాయాలు చేసిన, ఇంత బాధలో ఉన్న శ్రమలో ఉన్న, బంధకాలలో ఉన్న వారు స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు రక్తం జయం. హల్లెలూయా. ఏం జరిగింది ఈ ప్రార్థనకి? ఏం జరిగింది విశ్వాసముతో కూడినటువంటి ఈ ప్రార్థనకి? ఏం జరిగింది? అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏం జరుగుతుంది? ఏంటి ఈ ప్రార్థన ప్రతిఫలం? దేవుడు తన దూతను పంపి చెరసాలంతా కదిలింప చేశాడు. భూకంపం వచ్చేసింది. అక్కడ భూకంపం వచ్చినట్లుగా కదిలించబడిపోయాయి. చెరసాల పునాదులు కదిలించబడిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ఆ యొక్క జైలుకు ఉన్నటువంటి తలుపులన్నీ తెరవబడ్డాయి. ఆ తాళాలు, ఇత్తడి కప్పలు పగిలిపోయాయి. తలుపులు తెరుచుకునే సంఖ్యలన్నీ ఊడిపోయాయి. బొండలు వేసి బిగించారు, బొండలు పగిలిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. అందరి బంధకములను ఊడిపోయాయి. ఏమండి, ఏం ప్రార్థన ఇది? ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి? నీ ప్రార్థనకి ఎన్ని అద్భుతాలు జరిగాయి ఆలోచించుకో. నీ ప్రార్థనకి ఎన్ని సమాధానాలు వచ్చాయి, ఎలాంటి కార్యాలు జరిగాయి? అసలు మనం చేసింది ప్రార్థనేనా? అది ఏమైనా ప్రయోజనమా? అదేమైనా బలం కలిగి ఉందా? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన మనకు వస్తుందా? నేను కూడా ఎందుకు నేను ప్రార్థనలాగా చేయలేకపోతున్నాననే ఆలోచన నీకు వస్తుందా? బలమైన ప్రార్థన. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎలాంటి బంధకాల్లో ఉన్నా బంధకాల నుండి విడిపించగలిగిన వాడు. ప్రార్థన చేస్తే వారి శ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, చెరసాల్లో ఉన్నటువంటి ఖైదులు బంధకాలన్నీ ఊడిపోయాయి, వీరి బంధకాలు ఊడిపోయాయి. భూకంపం అయిపోయినట్టు అయిపోయింది. చెరసాల నాయకుడికి భయం పుట్టింది. చెరసాల నాయకుడికి భయము పుట్టింది. దేనిని బట్టి చెప్పాలి? దేనిని బట్టి? ప్రార్థన శక్తి. ప్రార్థన శక్తి. నాయకులు
అధికారులు కూడా ఎంతోమంది భయపడ్డారు. ఎవరిలో సామాన్యమైన మనుషులు కాదు, వీరు శక్తి కలిగినటువంటి వారు. వీళ్ళరా ప్రార్థనలో ఎంత అద్భుతం అంటే, ఈరోజు ప్రార్థన చేయడానికి మనం ఎంత సిద్ధపడుతున్నాం, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఎలాగుంది, ఏం చేస్తున్నావు నువ్వు ప్రార్థన? అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు, ఇంత బంధకాల నుండి విడిపించే దేవుడు, ఇన్ని గొప్ప కార్యాలు జరిగిస్తున్న, కదిలిస్తున్న, విడిపించి విడుదలనిచ్చినటువంటి దేవుడు, ఆయన బలమైన పని జరిగించాలంటే క్రైస్తవులందరూ ప్రార్థనలో కొనసాగాలి. మన యుద్ధ రంగము ప్రార్థనతో, విశ్వాసముతో, దేవుని వాక్యముతో బలము కలిగి ఈ ఆయుధాలను ఉపయోగించాలి. ఇవి బలమైన ఆయుధాలు. మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలి గలిగినంత బలము కలిగి ఉన్నవి. ఈరోజు నీ క్రైస్తవ సంఘాలు నిరుత్సాహంగా ఉన్నాయి. ప్రార్థన లేదు, ఆసక్తికరమైన ప్రార్థన లేదు, ఎలుగెత్తి ప్రార్థన చేసేవారు లేదు. దేశం కొరకు, ప్రజల కొరకు, స్వార్థ నిమిత్తమై ప్రార్థించేవారు లేరు. కొందరు బలముగా పోరాడుతున్నారు, ఆత్మ సంబంధంగా యుద్ధరంగంలో ఉన్నారు. కనీసము మనము వారికి సపోర్టు, ప్రార్థన చేయడానికైనా వారిని ఇంకా బలముగా నిలబెట్టుకుని వాడుకునేలాగా, వారి మధ్యన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించేలాగా కనీసము మనమైన ప్రార్థనతో ప్రోత్సహించి మనము కూడా ప్రార్థన చేస్తే అనేక మంది బలమైన వారిని దేవుడు లేవనెత్తి వాడుకుంటాడు. గనుక జయము కలగాలంటే ప్రార్థన చేయాలి. దెబ్బలాటి కాదు, తిట్టడం కాదు. మనము సాతాను తంత్రములన్నిటినీ జయించాలంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, మేలుకోవాలి. క్రైస్తవ బిడ్డలో, క్రైస్తవ సంఘాలు ప్రార్థించడానికి మేలుకోవాలి. దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లుగా, పరిశుద్ధాత్మ చేత ప్రార్థించగలిగినటువంటి శక్తిమంతులుగా మనం ఉండడానికై అనుదినము ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మనసు కలిగి ఉంటే ముందుకు వస్తే పరిశుద్ధాత్మ దేవునిని ప్రోత్సహించి బలపరిచి ప్రార్థనా పరులను శక్తిమంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలలో మీరు జారి పడకుండాలంటే, శోధనలలో మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో, మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం,
ఉన్నత జ్ఞాపకం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. దేవుని లేఖనాలలో భక్తులు ప్రార్థనలు ఎలాగ చేశారు? సంఘాలు నేటి కాలములో, మన పితరుల కాలములో ఉన్న సంఘ విధానాలు ఏంటి? ఈనాడు నేటి కాలములో ఉన్న సంఘాల విధానం ఏంటి? క్రైస్తవ బిడలైన మనము, దేవుని బిడలైన మనం ప్రియులరా, ప్రార్థన విధానము మనకు లేకపోతే ఏమీ ప్రయోజనమే లేదు. ప్రార్థన అన్నిటికీ ఆధారమైనది, అన్నిటికీ విలువైనది. మన జీవితానికి దేనికైనా సరే ప్రార్థనే. హల్లెలూయా. ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ఎంత తగ్గిపోయావు? ఎంత బలహీనుడు అయిపోయావు? ఈ రోజున ఎంత శక్తిహీనుడు అయిపోతున్నావు? మేలుకోవాలి, ప్రార్థన చేయడానికి మేలుకోవాలి. దేశం కొరకు ప్రార్థించాలి. అడ్డులు ఆటంకాలు కలుగుతున్న వారి కొరకు ప్రార్థించాలి. దేవుడే గొప్ప కార్యాలు జరిగించినట్లుగా విజయమైన కార్యాలు జరిగించిన అపవాది క్రియలన్నిటినీ, తంత్రములన్నిటినీ లయపరచబడి ప్రభువే మహిమ పొందాలి. ఆయనకే విజయం రావాలి, ఆయనకే ఘనత రావాలి. ఆయన పక్షంగా మనము బలవంతులమై ఉండి మనము ప్రభు పక్షం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరసాలలో ఉన్నటువంటి పౌలు శీల ఇంత ప్రార్థన చేస్తే చెరసాల నాయకులే భయపడిపోయారు. భయాందోళన, అమ్మ బాబోయ్, ఇలాంటి పరిస్థితి అయితే, ఇలాంటి కార్యం జరిగితే, ఇలాంటి విషయాల్లో మంచిది కాదు, ఏదో ప్రక్క నుంచి మూల నుంచి వాళ్ళని జాగ్రత్తగా బయటికి పంపించేడాను. అప్పుడు పౌలు గారు అంటాడు, మేము అలాగెళ్ళాం. మమ్మల్ని ఎలాగైతే అందరు ఎదురుగుండా చెదగొట్టి బరబరలాక్కొచ్చి మమ్మల్ని అవమానపరిచారు ప్రజలు ఎదురుగుండా, అలాగే ఘనంగా మమ్మల్ని మనుష్యుల మధ్య నుండి మా దేవుడు బలవంతుడు, శక్తివంతుడని, ఆయనకి మహిమ కలిగినట్లుగా మమ్మల్ని పంపిస్తేనే మేము చెరలో నుండి వెళతామో, లేకపోతే వెళ్ళాం. మేము ఇందులోనే ఉంటాం. అమ్మ బాబోయ్, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకేం జరిగిపోద్దు బాబోయ్. భయం, అధికారులకి భయం కలిగింది. ఈరోజుని క్రైస్తవ సంఘాలంటే మనుషులకు భయం ఉందా? అధికారులకు భయం ఉందా? ఎవరికి భయం ఉంది? ఆ దినాలలో రాజులతో సహితము భయపడ్డారు, అధికారులు భయపడ్డారు. ఎందుకని? దేవుని కార్యములు అటువంటి గనుక. ఈ రోజున సంఘాలు ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? ఏం జరుగుతుంది? సంఘ పరిస్థితి ఎలాగుంది? ఆత్మీయ జీవితం విధానం ఎలాగుంది? మన నడిపింపు ఎలాగుంది? మన విజ్ఞాపన ఎలాగుంది? ఏ స్థితిలో ఉన్నావు? జారిపోయావా? బలహీనుడు అయిపోయావా? ఎందుకు పనికి రాకుండా అయిపోయావా? మేలుకో, ప్రభు నీకు కృపా సమయాలు ఇస్తున్నాడు. మేలుకో, ప్రార్థించడానికి ఆ శక్తిని కలిగి ఉండో, ప్రార్థించడానికి బలము తెచ్చుకో. గిద్యోనుతో దేవుడు మాట్లాడి గిద్యోను దర్శించినట్లుగా, గిద్యోనును బలపరిచినట్లుగా దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు, జయాన్ని కలిగిస్తాడు. గిద్యోనుకి దేవుడు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సూచక క్రియలు, కార్యాలు చూసి ధైర్యం పొందుకున్నాడు, సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన సంగతులు దేవుడు జరిగించాడు. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ గమనించాలి. మనం ప్రార్థనలో ఎదుగుతున్నామా? విశ్వాసము కలిగి ఉన్నామా? బలమైన శ్వాసం అనుకుందా? ఆ దేవుడు అగ్నిగుండం నుండి తప్పించగలడు. తప్పించకపోయినా పర్వాలేదు, మా దేవుని కోసం చనిపోవడానికైనా రెడీ. అబ్బాయి, ఎంత గొప్ప విశ్వాసం! ఏది నీ ఆయుధం? ఏది నీ ప్రార్థన ఆయుధం?
ఏది నీ విశ్వాసం కలిగిన ఆయుధం? ఎంత బలము కలిగి ఉంది ఆ ఆయుధాలు? మరణానికి వెనుకకి తిరగలేదు. సింహం బోను నుండి అయ్యో దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు నా దేవుడు తప్పగా రక్షిస్తాడు. అనుదినము తాను ఎవరినైతే సేవిస్తున్నాడో దానియేలు, అనుదినము చేస్తున్న ప్రార్థన భక్తి కలిగిన భక్తుణ్ణి దేవుడు తోడయుండి సింహాల నోళ్లను మూయించాడు. ప్రార్థనలో ఉన్న ఆ శక్తి. ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే ఎందుకు నీవు ప్రార్థన చేయవు? ఇంత బలమైన కార్యాలు జరిగించే దేవుడు మనకు ఉండగా, గొప్ప దేవుడు ఉంటుండగా నీవు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆయన పని చేస్తాడు. ప్రార్థనకి ఆయనకి సంబంధము, ఈ లింకు దేవుడు పెట్టాడు. నీవు ప్రార్థన చేస్తేనే దేవుడు పని చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయకపోతే దేవుడు పని చేయడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతమ కార్యం జరిగించాలంటే ప్రార్థన, ప్రతిదినము ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రోజుకి ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నువ్వు జయాలు పొందుకోవాలన్నా, నీ రోగము నుండి విడుదల కలిగి ఉండాలన్నా, నీ వ్యాధు నుండి, బాధని, సమస్యల నుండి గొప్ప కార్యాలను చూడాలన్నా, ప్రార్థనలో ఇంత విజయం ఉంటే ఎందుకు ప్రార్థన చేయవో? క్రైస్తవ బిడలారా, క్రైస్తవ సంఘమా, మేలుకో, ప్రార్థించటానికి మేలుకో. దేవుడు బలముగా నడిపిస్తాడు, వాడుకుంటాడు, పని చేస్తాడు. ఆయన ప్రార్థన ఉండే దగ్గర పరిశుద్ధాత్మ కార్యములు ప్రభు జరిగిస్తాడు. ప్రార్థించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక నేను చెప్పాను, వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన ఆయుధం, విశ్వాసం అనే ఆయుధము. నాలుగవది నిరీక్షణ. నిరీక్షణనే స్థిరస్థానము అని దశలోని పత్రికలు మనకు కనబడుతుంది. గనుక ఏంటది? నిరీక్షణ. బ్రతికుంటే ప్రభు కోసం జీవితం పని చేస్తాం, చావైతే మరి లాభము. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. యేసయ్య త్వరగా వస్తున్నాడు. యేసయ్య మనందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. ప్రభు రాకడ దగ్గరగా ఉంది, ప్రభు వస్తున్నాడని పరలోక రాజ్యము కొరకు ఎదురు చూడడం నిరీక్షణ. ఈ నిరీక్షణతోనే ధైర్యముతో జీవిస్తున్నా. చనిపోయినా క్రైస్తవుడు ఎందుకు ఏడవడు? చనిపోయినా ధైర్యం ఏంటి? ప్రాణం పోయినా పర్వాలేదని ధైర్యం ఎందుకు? ఒక గొప్ప నిరీక్షణ ఉంది. యేసయ్య మరలా లేపుతాడు. మహిమ శరీరంతో పరలోకంలో ఉంటాం సదాకాలము. ఈ నిరీక్షణతో, ఈ గొప్ప విశ్వాసముతో, గొప్ప సాక్ష్య సమూహము మనకు మేఘము వలె మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అంటాడు హెబ్రీ 12 అధ్యాయంలో. ఇంత సాక్ష్య సమూహం కనబడుతుంది. ఇలా నిరీక్షణ, ఇలా విశ్వాసము, ఇలా ఎదురు చూసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలహీనులము కాక బలవంతులమై ఉండాలి. గనుక మా ఆయుధాలు, మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలి కలిగినంత బలము కలిగి ఉన్నవి. బలము కలిగి ఉన్నాయి. దుర్గములనే పడద్రోజాలి కలిగినవి. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా ఇరుకో కోటను కూలగొట్టడానికి యెహోషువ తన ప్రజలను
యాజకులను, పెద్దలను, ఇశ్రాయేలులో కొంతమందిని తీసుకుని యెరికో పట్టణం చుట్టూ తిరిగి బోరలు ఊదుకుంటూ 7 మార్లు తిరిగిన తర్వాత ఎలుగెత్తి కేకలు వేయండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి అన్నప్పుడు దేవుని హస్తం యెరికో పట్టణం అంతా కూలగొట్టేస్తుంది. దేవుని హస్తములు తోడుగా యెరికో పట్టణము కూలిపోవడానికి గల ఆయుధాలు ఏమిటి? ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఉపయోగిస్తున్నామా? బలము కలిగి ఉన్నావా? బలమైన ఆయుధాలుగా వాటిని వినియోగిస్తున్నావా? లేకపోతే ఏదో మామూలుగా ఎప్పుడు చేసుకుని ప్రార్థన చేసుకుని ఎప్పుడున్న విశ్వాసం అలాగ ఉండి ఎదుగుదల లేకుండా, బలము లేకుండా శక్తిహీనుడవై ఉంటే సాతానుడు ఏర్పరచబడిన వారితో సహితం కూడా లాక్కెళ్ళిపోయే బలం కలిగి ఉన్నాడు. వాడి మీద మనం బలం కలిగి ఉండాలి. వాడి యొక్క కుయుక్తులు, వాడి నటన, మనము వాడి తంత్రములను ఎరిగిన వారముగా ఉండాలి. వాడి యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని వాది తంత్రములన్నీ లయపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత మనము నడిపించబడదా. ఆత్మపూర్ణులై మనము అంతకంతకు శక్తిమంతులుగా మనం అభివృద్ధి పొందాలి. ప్రార్థనలు వెనకాడద్దు, ప్రార్థన చేయడానికి తెగద్దు, ప్రార్థన చేయడానికి సిద్ధపడి కంకణము కట్టుకొని మనము ప్రార్థించాలి. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన చేయాలని ప్రభువు అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ప్రార్థన ఎంత చేస్తావో అన్ని కార్యాలన్నీ అద్భుతాలు చూస్తా. దేవుడు పని, నువ్వు బలంగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు బలముగా పని చేస్తూ ఉంటాడు. నీవు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే అంత బలమైన కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ గ్రామములో, నీ యొక్క రాష్ట్రం, నీ దేశములో ప్రియులరా, అద్భుతముగా దేవుడు ప్రజలను నడిపించడానికి, వాడుకోవడానికి, అనేకమైన కార్యాలు జరిగించడానికి మనము కూడా ప్రార్థన విజ్ఞాపన అన్ని విషయములో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరులుగా ఉందాం. ప్రార్థన విజ్ఞాపన చేయి. దేవునిని దర్శిస్తాడు, దేవునితో మాట్లాడతాడు. తగినంత శక్తి, పరిశుద్ధాత్మ సహాయముతో నిన్ను నడిపిస్తాడు. గనుక సిద్ధపడు. కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు వచ్చే రాకడ సమయాసనమవుతుంది. దేవుని రాకడలు సంసిద్ధముగా, శక్తిమంతులుగా, ఎక్కడ పడిపోకుండా అన్ని విషయాలలో మనము పోరాడి గెలుచుకుంటే, అన్నిటినీ శోధన, శ్రమలను, ప్రతి సాతాన కార్యములను అని జయిస్తే నీవు జీవి కిరీటమును పొందుకుంటావు. జయించిన వాడు జీవి కిరీటము పొందుకుంటాడు. గనుక ఆ మహాభాగ్యాన్ని పొందుకోవడానికి జయించేవారుగా మనము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, ఘనుడైన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, స్తోత్రాలు. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా. సుంకరి ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థనను వినుమో ప్రభువా. సుంకరి ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థనను
నేర్పుమువా ప్రార్థన, ప్రభువా నేర్పుమువా ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. అన్నా ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థనను వినుము ప్రభువా. అన్నా ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థనను వినుము ప్రభువా. నేర్పుమువా ప్రార్థన, ప్రభువా నేర్పుమువా ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. మా పరమ తండ్రి, ప్రార్థనలు ఎదిగే కృపను దయచేయండి. గ్లోరీ హల్లెలూయా జీసస్. ఈ దినముని సన్నిధానములో ఇదిగో ప్రభా, నీ వాక్యమైన బిడలను ప్రార్థన పరులుగా చేయండి. నీ వాక్యమైన బిడలను ఆసక్తిమంతులుగా చేయండి దేవా. ప్రార్థనలు ఎదుగుదల దయచేయండి, వాక్యములో ఎదుగుదల దయచేయండి, వాక్య బలముతో నింపండి. విశ్వాసములు ఎదిగే కృప దయచేయండి, శ్వాసమందు బలవంతులుగా ఉండే కృప దయచేయండి నాయన. నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి, కొద్ది మాటలు మేము విన్నా, బలమైన ఆయుధాలు పౌలు గారు చెబుతున్నా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోజు జాలగలిగినంత బలము కలిగిన ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని, వాటి ద్వారా జయిస్తున్నామని నాయన ఎన్నో బంధకముల నుండి, ఎన్నో అపవాది తంత్రముల నుండి నాయన విడుదల పొందుతూ ఉన్నా అని సాక్ష్యం ఇస్తున్న అద్భుతమైన కార్యాలు మేము వింటున్నా. ఆ దినములలో జరుగుతున్నవి నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఒకే రీతిగా కార్యాలు జరిగించేవాడు. ఈ దినముల యందు కూడా నాయన ఇదిగో మా ప్రభు కార్యముడి కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా నాయన. ఇదిగో తండ్రి, అంతకంత ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ఎదిగి ఫలించినట్లు సహాయం దయచే. నీ కృపా కనికరాలు ఉంచి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.